పళ్ళ మొక్కలు కానీ ఎర్రచందన మొక్కలు కానీ మా సంస్థ తరఫున మేము ఉచితంగానే ఇస్తాం. అయితే ఎప్పుడు పడితే అప్పుడు దానికి ఒక టైము ప్రాజెక్టు మోడ్లో తీసుకొని చేస్తాము. మీతో పాటు సంఘస్థులు కూడా ఇస్తాం. కాకపోతే అది జూన్ నెలలో వర్షాలు పడే టైంలో ఇస్తాను. ఒక 10 నాటుతాం అనమాట. మనం మీ విశ్వాసం వాళ్ళ దగ్గర కూడా నాటుతాము. నేను రీసెంట్గా ఇంకోళ్ళు కూడా నాటాం. అన్నీ పళ్ళ మొక్కలు ఏమైనా ఇస్తాం, హైబ్రిడ్కి సంబంధించిన మొక్కలు ఇస్తాము. ఇక్కడ మన గాంధీ గారి దగ్గర నాటం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సంతోషకరమైన విషయం ఏంటంటే మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ప్రకృతిని బాగా కాపాడుకొని ఎన్విరాన్మెంట్ బాగా డెవలప్ అయ్యి మంచి పళ్ళ మొక్కలు మీ చర్చి మందిరాల ఆవరణలో మంచి పళ్ళ మొక్కలు నాటుకోవడానికి మా సంస్థ తరఫున మీకు కావాల్సిన మొక్కలు 4-5 వెరైటీస్ అని మేము ఇస్తాము. నాటుకోవడానికి స్థలం ఉన్నటువంటి వాళ్ళు నాకు ఇప్పుడు కానీ తర్వాత కానీ నెంబర్లు ఇవ్వండి. జూన్ నెలలో వర్షాలు పడే టైంలో మీ అందరి దగ్గర కూడా మనం మంచి మేలు జాతి కలిగినటువంటి కొబ్బరి, తర్వాత దానిమ్మ, పొప్పాయి, ఎర్రచందనం, తర్వాత పనస, మామిడి ఇలాంటి మొక్కలన్నీ కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అవసరమైన వాళ్ళు తీసుకోవచ్చు. దాంతోపాటు మన దగ్గర పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇద్దాం. ఈ టైంలో అవకాశం ఇచ్చినటువంటి మన భాస్కర గారికి, అదేవిధంగా మన గాంధానికి, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరుచుకుంటూ చెప్పినటువంటి గట్టిగా చప్పట్లు కొట్టేటప్పుడు అందరూ ఫోటో రావాలి. బాసరా గారు చెవి పెట్టి పట్టుకోండి సార్, రండి తలా చెయ్యండి. ముందు అడుగు వాటర్ పోయిందా? వాటర్ పోయింది. కొద్దిగా నీళ్ళు పోయింది.